తెలంగాణలో ట్రెండింగ్ గా లొట్టపీసు. ఈ చెట్టు గురించి తెలుసా? అద్భుత ఔషధ గుణాలు. కొయ్ కొయ్ కోణ్ణి కొయ్ అనే పాట రెండు తెలుగు రాష్ట్రాల్లో ట్రెండింగ్ గా మారిన సంగతి తెలిసిందే. ఓ చర్చి పాస్టర్ పాడిన ఈ పాట న్యూ ఇయర్ కు ముందు ఓ ఊపు ఊపేసింది. ప్రస్తుతం ఆ పాటపై యువత రీల్స్ కూడా చేస్తూ సోషల్ మీడియాలో రచ్చరేపుతున్నారు. ఇదే కోవలో పొలిటికల్ సర్కిల్లో ఓ పదం ఇప్పుడు ట్రెండింగ్ గా మారింది. హైదరాబాద్ ఈ ఫార్ములా రేస్ కేసు హాట్ టాపిక్ గా మారగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను A1 గా చేర్చి ఏసీబీ విచారణకు పిలిచిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసు లొట్టపీసు కేసు అంటూ కేటీఆర్ పలుమార్లు కొట్టిపారేశారు. కేటీఆర్, హరీష్, కవితతో సహా పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అదొక లొట్టపీసు కేసు అంటూ పలు వేదికల్లో వ్యాఖ్యానించారు. దీంతో లొట్టపీస్ అనే పదం తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో ప్రస్తుతం ట్రెండింగ్ గా మారింది. దీంతో అసలు లొట్టపీస్ అంటే ఏంటో తెలియని చాలా మంది గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు. పల్లె వాతావరణంలో పుట్టి పెరిగిన వారికి లొట్టపీస్ అనేది సుపరిచితమే అయినా పట్టణాల్లోని వారికి మాత్రం అదొక కొత్త పదంగా మారిపోయింది. దీంతో అసలేంటి ఈ లొట్టపీసు అని గూగుల్లో తెగ సెర్చ్ చేస్తున్నారు. అసలు లొట్టపీస్ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. లొట్టపీసు అనేది ఒక చెట్టు పేరు. దీని సైంటిఫిక్ పేరు ఐపోమియా కార్డియా. ఈ మొక్కలు ఎక్కువగా చెరువులు, కాలువలు, కుంటలు, నీరు ఉండే ప్రాంతాల్లో పెరుగుతాయి. ఈ మొక్క కాండం తెల్లని పూతతో లొట్ట మాదిరి ఉండడం వల్ల దీనికి లొట్టపీసు చెట్టు అనే పేరు వచ్చింది. వీటి కాండం విరిస్తే విరగకుండా రబ్బర్ మాదిరిగా సాగుతుంది. కాండాన్ని గిల్లితే పాల లాంటి ద్రవం వస్తుంది. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఈ మొక్కను రబ్బర్ మొక్క, లొట్టపీసు మొక్క, పాల సముద్రపు మొక్క అంటూ రకరకాల పేర్లతో పిలుస్తారు. పిచ్చి మొక్కగా భావించే ఈ మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. లొట్టపీసు మొక్కలో ఉండే పాలు తేలు విషానికి విరుగుడులా పనిచేస్తాయి. చర్మం మీద తామర వంటి చర్మ వ్యాధులు వచ్చినప్పుడు ఈ పాలు రాస్తే తగ్గిపోతుంది. మనుషులను కుట్టే దోమలను, పంటల దిగుబడిని దెబ్బతీసే దోమలను ఈ మొక్క ఆకుల నుంచి వచ్చే పొగతో నివారించవచ్చు. లొట్టపీసు మొక్కలను కాగితం తయారీలోనూ వినియోగిస్తారు. రైతులు లొట్టపీసు చెట్ల ఆకులను నీడలో ఎండబెట్టి గోమూత్రంతో కలిపి సేంద్రియ ఎరువులో ఉపయోగిస్తారు. పల్లెల్లో ఈ కట్టెలతో ఇళ్లకు దడిగా, పశువుల కొట్టాలకు రక్షణ గోడగా కట్టుకునేవారు. ఎండిపోయిన లొట్టపీసు కట్టెలను వీపునకు కట్టుకొని పిల్లలు ఈత నేర్చుకునేవారు. ఇలా ఈ లొట్టపీసు చెట్టు వల్ల అనేక ప్రయోజనాలున్నాయి.